ఈరోజు భారతరత్న మౌలానా ఆజాద్ గారి 132వ జయంతి. ఆజాద్ గారు స్వాతంత్ర సమర యోధుడు, మానవతావాది, గొప్ప రచయిత, పాత్రికేయుడు. రకరకాల భాషల్లో కూడా అరబిక్, పర్షియను, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా ప్రావీణ్యం ఉన్నవాడు. భారతదేశానికి తొలి విద్యా మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఆజాద్ గారు అందించిన సేవలను ఇప్పటికి కూడా మర్చిపోలేని పరిస్థితి. అందుకే ఆయన జయంతిని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా జరుపుకుంటా ఉన్నాం. నాన్నగారు అయితే 2008లో మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు, మౌలానా గారి జయంతిని మైనారిటీ వెల్ఫేర్ డేగా కూడా రాష్ట్రంలో జరుపుకునేందుకు జీవోలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. 1947 వరకు ఉన్న విద్యా వ్యవస్థలో మన దేశ అవసరాలను తగ్గట్టుగా లేవని విద్యా వ్యవస్థలోకి పలు మార్పులు తీసుకొచ్చారు ఆజాద్ గారు. మన దేశపు అవసరాలకు తగ్గట్టుగా ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు, టెక్నికల్ విద్య వరకు కూడా సంస్కరణలు తీసుకొచ్చారు. కేంద్ర విద్యాశాఖలో భాగమైన అనేక బోర్డులు, సంస్థలు, కమిషన్లు, చివరికి ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటా ఉన్న ఏఐసిటిఈ అయితేనేమి, ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటా ఉన్న యూజీసీ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆయన హయాంలోనే ప్రారంభించగలిగాము అని చెప్పి కూడా గర్వంగా, గొప్పగా కూడా చెప్పుకోదగ్గ వ్యక్తి ఆజాద్ గారు. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి విద్యా విధానాన్ని, మన పిల్లల అవసరాలు, వారి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని పలు మార్పులు ఇవాళటికి కూడా మనం చేస్తూ ఉన్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ, నిరుపేద వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల మీద నాడు నేడు ద్వారా దృష్టి పెట్టడం, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పిల్లలకు ఇస్తూ ఉన్న బట్టల దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, పుస్తకాలు, నోట్బుక్ల దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర వరకు దృష్టి సారించడం, తరగతి గదులు, టాయిలెట్లు, క్లీన్ వాటరు, కంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా స్కూళ్ళల్లో ఉన్నాయా లేవా అని పట్టించుకోవడం, చివరికి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనంలో కూడా పిల్లలకు మంచి భోజనం ఇస్తూ ఉన్నామా లేదా అని ఇచ్చేట్టుగా మెనూ కూడా మార్చడం, వారి భవిష్యత్ కోసం అమలు చేయాల్సిన కరికులం, ఇంగ్లీష్ మీడియం వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తూనే ఉన్నాం. పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి వారి లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఖర్చులు కూడా భరించే వరకు ప్రతి ఒక్క విషయంలోనూ తల్లిదండ్రుల మాదిరిగానే బాధ్యతగా ఆలోచించి వారి కోసం నిర్ణయాలు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది. అలాగే మైనారిటీల సంక్షేమం కోసం ఒక సువర్ణ అధ్యాయం అన్నది ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలు మధ్య అన్నదమ్ముల భావన మరింతగా పెంపొందించేందుకు మన ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, చేయూతనైతేనేమి, సున్నా వడ్డీ అయితేనేమి, పెన్షన్ కానుక అయితేనేమి,
విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, వాహన మిత్ర అయితేనేమి, లా నేస్తం అయితేనేమి, నేతన్న నేస్తం అయితేనేమి, చేదోడైతేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, ఈ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఎటువంటి కరప్షన్కు తావు లేకుండా సాచురేషన్ పద్ధతిలో నేరుగా ప్రతి లబ్ధిదారుడికి కూడా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పోయే కార్యక్రమం ద్వారా 2020 అక్టోబర్ వరకు అంటే మొన్నటిదాకా వరకు మైనారిటీలకు అందించిన మొత్తం సొమ్ము 3,428 కోట్ల రూపాయలు అని చెప్పి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఇందులో 2,585 కోట్లు నేరుగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వడం అయితే, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణం ఇవ్వనున్న ఇళ్ల స్థల పట్టాలు ఇవన్నీ కూడా కలుపుకుంటే మరో 843 కోట్లు. మొత్తంగా కలిపి చూస్తే మన 17 నెలల పాలనలో మన సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీలకు 3,428 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అంటే నిజంగా దేవుడు దయే అని చెప్పి, మీ అందరి చల్లని దీవెనల వల్లనే మీ బిడ్డగా చేయగలిగానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్న ఒక ఆయన ఉన్నాడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా 5 ఏళ్ళు మైనారిటీలకు అందినది ఆయన గారి పాలనలో ఎంత అన్నది కూడా ఒక్కసారి మనమంతా కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకనంటే నిజంగా చేస్తూ ఉన్న వారు ఎవరు, అబద్ధాలు మోసాలు చెప్పేది ఎవరు అని కూడా మనందరికీ కూడా తెలిసి ఉండాలి. 2014-15లో గత ప్రభుత్వంలో మైనారిటీలకు అందరికీ కూడా ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే 345 కోట్లు మాత్రమే. 2015-16లో ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం 340 కోట్ల రూపాయలు మాత్రమే. 2016-17లో ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం 641 కోట్ల రూపాయలు మాత్రమే. 2017-18లో 667 కోట్లు మాత్రమే. 2018-19లో 668 కోట్లు మాత్రమే. మొత్తంగా ఆ 5 సంవత్సరాలు కలిపి ఎంత ఇచ్చారు అని చెప్పి చూస్తే 2,661 కోట్ల రూపాయలు మాత్రమే. ఇవాళ ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే, $28 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగినాము. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెన గర్వంగా చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నాను. గతంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అందరితో కూడా. ఒక్కరంటే ఒక్కరు కూడా మైనారిటీ మంత్రి లేని ఏకైక ప్రభుత్వాన్ని గతంలో చూసాం. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఒక మైనారిటీని మంత్రిగా పెట్టాలన్న ఆలోచన కూడా ఏ పొద్దు కూడా రాల. ఈరోజు ఇటువంటి వ్యక్తులు మైనారిటీల మీద తమకు ప్రేమ ఉంది అని అంటారు. మొన్న నంద్యాల ఇన్సిడెంట్ జరిగినప్పుడే బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే ఎప్పుడైతే ఆ కుటుంబం చనిపోతూ వీడియో క్లిప్పింగ్ పెట్టి, ఎప్పుడైతే సెల్ఫీలో అది పెట్టి ఆ సోషల్ మీడియాలో అది నా దృష్టికి ఎప్పుడైతే వచ్చిన వెంటనే ఏది ఆలోచన చేయలేదు. న్యాయబద్ధంగా ఏం చేయాలి అన్నట్టుగానే చేశాం. మొట్టమొదటిసారిగా పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదు, అరెస్ట్ చేయరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తన మన అని భేదం చూడడం లేదు. పోలీసులైనా ఒకరే, నేనైనా ఒకరే, ఇంకొకరైనా ఒకటే. ఎవరికైనా న్యాయం ఒకటిగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకు వేశాం. వెంటనే ఆ పోలీసుల మీద సస్పెండ్ చేయడమే కాకుండా వారి మీద అరెస్ట్ చేసే కేసు కూడా పెట్టాం. అరెస్ట్ చేసిన వెంటనే జరిగింది ఏమిటి అని చెప్పి చూస్తే అన్నిటికన్నా బాధగా అనిపిస్తుంది. కోర్టులలో ఇదే పెద్ద ఆయన
ఇదే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన పార్టీకి చెందిన వ్యక్తిని ఏకంగా లాయర్లుగా తన పార్టీకి సంబంధించిన రామచంద్రరావు అనే ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన స్టేట్ కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నామినీ డైరెక్టర్గా ఉన్న ఆయన 2015 డిసెంబర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీలక పదవుల్లో ఉన్న ఆయనే బెయిల్ పిటిషన్ తరపున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు. వేసిన తర్వాత కోర్టు వీళ్ళ పలుకుబడి ముందర మా పలుకుబడి సరిపోవడంలా కోర్టులు బెయిల్ కూడా ఇవ్వడం కూడా మన కళ్ళ ముందరనే కనిపించాయి. అయినా కూడా పోరాటం అనేది ఎక్కడ ఆగల. ఆ బెయిల్ను క్యాన్సిల్ చేయడం కోసం ఇంకా పెద్ద కోర్టుకు, సెషన్స్ కోర్టుకు ఈరోజు మళ్ళీ పోయి బెయిల్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోవడం జరిగింది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే, నిజాయితీగా మంచి చేయాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం మనదైతే ఎలా దాన్ని తప్పుగా చూపించాలి, ఏ తప్పు జరగకపోయినా తప్పుగా ఎలా చూపించాలి, ఎలా బురద జల్లాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితులు కనపడినప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకని ఆ బాధలో నుంచే ఈ మాటలు కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు మైనారిటీ సోదరుల కోసం చేయదగినవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు, హోలీ ల్యాండ్కు వెళ్ళే క్రైస్తవులకు ఆర్థిక సహాయాన్ని 30,000 నుంచి 60,000 రూపాయలకు పెంచాం. 3 లక్షల లోపు సంవత్సరం ఆదాయం ఉన్న వారికి 60,000, 3 లక్షలు పైబడి ఉన్న వారికి 30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. ఇమాములకు నెలకు 5,000 రూపాయలు, మౌజములకు 3,000 రూపాయలకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ వేతనంగా కొనసాగిస్తూ ఉన్నాం, అందిస్తూ ఉన్నాం. ఇంకా మసీదులు పెంచాం, గౌరవ వేతనం అందుకుంటా ఉన్న వాళ్ళను సంఖ్యను కూడా పెంచాం. వక్ఫ్ బోర్డులు ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర ఆస్తులను రీసర్వే చేయించి వారి ఆస్తులను కాపాడే చర్యలను కూడా తీసుకుంటా ఉన్నాం. సిమిలర్లీ ఇదే పద్ధతిలో క్రిస్టియన్స్కి సంబంధించి కూడా ఇవే కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. వాళ్ళే కూడా రీసర్వే చేయించి వాళ్ళకు కూడా ఆస్తులను కూడా ప్రొటెక్ట్ చేయడానికి కూడా చేస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం పదవి పోస్టులో ఈరోజు 5 మంది డిప్యూటీ సీఎంలు మన పార్టీ అధికారంలోకి వచ్చి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంటే అందులో 4 ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ముస్లిం అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా నిలబెట్టించి గెలిపించుకోగలిగామని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. 2 మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 17 నెలల్లోనే 2 ఎమ్మెల్సీలుగా కూడా, అందులో ఒకరిని ముస్లిం మహిళను కూడా దేవుడు దయతో పంపించగలిగాం, చట్టసభలో కూర్చోబెట్టగలిగామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మైనారిటీల సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 900 మదర్సాలలో చదివే 33,000 మంది పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని వర్తింపచేస్తున్నాం. ఇవన్నీ కూడా వర్తింప చేయడమే కాకుండా అమ్మఒడి, విద్యా కానుక ఇవి కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్న మదర్సాలకు అన్నిటికీ కూడా అనుసంధానం కూడా చేశాం. ఈ విషయాన్ని ఇదే రోజు నాకు బాగా గుర్తుంది, 7 సంవత్సరం ఇదే రోజు ఈ 2 విషయాలు అడిగితే ఈ 2 విషయాలను కూడా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఈ 2 విషయాలు కూడా చేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఇవ్వాలని చెప్పగలుగుతా ఉన్నాం. ఇక నేను చెప్పినవి పెండింగ్లో ఉన్నవి, మేనిఫెస్టోలో చెప్పినవి పెండింగ్లో ఉన్నవి కేవలం 2 వాగ్దానాలు ఉన్నాయి, నాకు బాగా గుర్తున్నాయి. ఒకటి
వైఎస్ఆర్ పెళ్లి కానుక, ఇది గత అక్టోబర్ 2018 నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అక్టోబర్ 2018లోనే ఆపేశారు పథకం. ఆ రోజు నుంచి డబ్బులు ఎవరికి ఇవ్వకోకుండా పూర్తిగా ఆపేసిన పథకం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రేపు సంవత్సరం ఈ పథకం పెంచి అమౌంట్ పెంచి రేపు సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇది ఒకటి పెండింగ్గా పెట్టిన ఒకటి. రేపు సంవత్సరం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. రెండోది, ఇమాములకు మౌజుములకు గౌరవ వేతనం పెంచడము, పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడము. ఈ రెండు అంశాలు, ఒకటి పెళ్లి కానుక, రెండవది ఈ గౌరవ వేతనానికి సంబంధించిన అంశం. ఇవి రెండు పెండింగ్లో ఉన్నాయి. ఇవి రేపు సంవత్సరం నుంచి మన ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, ఏది కూడా మేనిఫెస్టో అన్నది ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. అందులో చెప్పిన ప్రతి మాట, ప్రతి అంశము కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేస్తాడు మీ బిడ్డ అని చెప్పి మరొక్కసారి కూడా హామీ ఇస్తూ ఉన్నాడు. దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాము. మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాము. రాబోయే రోజుల్లో కూడా దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేయగలిగే పరిస్థితి దేవుడు క్రియేట్ చేయాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఏంటంటే, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నప్పుడు సమ్ డిస్ట్రిక్ట్స్లో ది ఉర్దూ లాంగ్వేజ్ వాజ్ ది సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ సార్. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయింది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉర్దూ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు సార్. దిస్ ఈజ్ ఫ్రమ్ ఆల్ ది కమ్యూనిటీ ఫర్ స్మాల్ రిక్వెస్ట్ సార్. ప్రపోజల్ ఇవ్వండి ఒకసారి చూద్దాం. प्रपोजल इसको एक और तरीका है हमारे डिप्टी सीएम साहब, अगर पूरे स्टेट में भी अगर नहीं है, रायलसीमा, नेल्लूर, कृष्णा, गुंटूर, प्रकाशम में भी अगर सेकंड लैंग्वेज हो गए 8 जिलों में, तब भी काम चल जाएगा. हो गया तो बहुत अच्छा है सेकंड लैंग्वेज. आप जो बोले वो जरा ठीक लग रहे. हाँ, మీరు చెప్పినట్టు ఈ 6 జిల్లాలలో 8 జిల్లాలు సార్. 8 జిల్లాలు. रायलसीमा 4, नेल्लूर, गुंटूर, कृष्णा तक कर दिए तो ये डिस्ट्रिक्ट में सेकंड लैंग्वेज वो ऑप्शन दे दें, कोई लेना चाहे ले ले, नहीं लेना चाहे इंग्लिश मीडियम तो चलेगा. ये सोच विचार करेंगे. हाँ सर, थैंक जो बोले ये प्रपोजल हमारे सामने अभी रखिए. बस एक सब्जेक्ट रहेगा सर, पूरे लैंग्वेज नहीं है. इंग्लिश मीडियम का हम सपोर्ट में आप जो अम्मा बड़ी में इंग्लिश मीडियम लाएं, हम तो 100% उसके साथ हैं. बहुत अच्छा काम है. और इसके साथ जो डबल गेम खेल रहे थे लोग, उसको आप 100% फेल कर दिए. स्टेट में सबका फायदा हो रहा है. हम उसमें जिद नहीं करते, उर्दू की लेके टांग नहीं अड़ेंगे, लेकिन एक सब्जेक्ट रख दे तो चलेगा. एक प्रपोजल जरा आप दीजिए ना. मैं इंशाल्लाह इनसे बात करूंगा सर उस सिलसिले में. रिजवेना फारूक దగ్గర प्रपोजल తీసుకో. जी थैंक यू सर बहुत बहुत. ఏమైనా ఉందమ్మా? ఏమైనా ప్రోగ్రామ్ ఏమైనా ఉందా అమ్జద్ భాయ్? అంతే కలెక్టర్లు ఏమైనా ఎవరి దగ్గర నుంచైనా ఏమన్నా చెప్పాలనుకుంటే, ఏమన్నా ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్? ఇమ్తియాజ్ అన్న ఏమన్నా చెప్పాలనుకుంటున్నారన్నా? కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని తీసుకున్నామా? సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ నా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఎక్కడ కూడా ఏదన్నా మనము పిల్లలను విదేశాలకు పంపించేసరికి ఇక్కడ 10 మంది పిల్లలను మనము అక్కడ ఒక్కరి ఖర్చుతో ఇక్కడ దాదాపుగా 10 మందిని 20 మందిని చదివించగలుగుతాం. ఈ దాదాపు ఒక పిల్లని అక్కడికి పంపించేసరికి ఇక్కడ దాదాపుగా 20 మందికి అదే ఖర్చు అవుతుంది. నేను చెప్పేది ఏమిటంటే, అక్కడికి పోయేసరికి టాప్ 50 యూనివర్సిటీస్, టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబ్లో ఉంటే, అటువంటి చోట పంపించే పిల్లలకు మనం ఏం సహాయం చేసినా పర్వాలా. కానీ ఎనీ కాలేజ్, ఎనీ యూనివర్సిటీ గోయింగ్ ఎనీవేర్కి మనం సపోర్ట్ చేయడం మొదలు పెడితే, అక్కడికి ఒక్క పిల్లని సపోర్ట్ చేసే ఖర్చుతో ఇక్కడ దాదాపుగా యూ కెన్ ప్రాబబ్లీ సపోర్ట్ 30-40 పిల్లలకి ఇక్కడ సపోర్ట్ చేయగలుగుతాం, ఇంకా మెరుగ్గా సపోర్ట్ చేయగలుగుతాం. సో ఇది కొంచెము మనము కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్న. అయితే సో ఇది కొంచెం మనం కూడా చెప్పాలా కూడా.
టాప్ నమస్కారం అండి. అపరంజిని సంపాదించుట కంటే మన పిల్లలు ఇక్కడ నుంచి పోయినారు అని అంటే టాప్ 100లో సీట్ వచ్చిందంటే రావడమే గొప్ప. అటువంటి పిల్లలకు అన్ని రకాలుగా సపోర్ట్ కూడా చేసే విషయంలో ముందడుగు వేద్దాం. మిగిలినవన్నీ కూడా మీరు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. నమస్కారం అండి. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. అపరంజిని సంపాదించు కంటే జ్ఞానం సంపాదించ మేలు అన్న దృక్పథంతో మీరు ఎడ్యుకేషన్ కి ఇస్తున్న ఆ ప్రాధాన్యతను బట్టి దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి మన రాష్ట్ర ప్రజలని ఎంతో ఘనంగా దేవదేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, పెంపొందిస్తూ ఉన్నాడు. ఇట్టి సందర్భంలో మన క్రిస్టియన్ మైనారిటీ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మీ సముఖానికి తీసుకొని వస్తున్నాను. ఆ స్కూల్స్ లో కూడా మన మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ లో అది ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు సేమ్ విత్ ఆల్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అటువంటి బెనిఫిట్స్ నాడు నేడు ఆ యొక్క బెనిఫిట్స్ కూడా అందచేయాలని కోరుతూ ఉన్నాను. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఈ ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించిన వాట్ నీడ్స్ టు బి డన్ ఇస్ ఎనీ ఎయిడెడ్ కాలేజ్ గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసేదానికి ముందుకొస్తే తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని దానికి అన్ని రకాలుగా ఏమేం చేయాలో అన్ని చేస్తే మీనింగ్ఫుల్గా ఉంటుందన్న. కానీ ఎయిడెడ్ కాలేజీలు అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి లేకుండా మనం ఎయిడెడ్ కాలేజీలకు నాడు నేడు ప్రోగ్రామ్స్ ఇవన్నీ సపోర్ట్ చేయడం మొదలు పెడితే దెర్ విల్ బీ నో మీనింగ్ ఫర్ వాట్ ఈస్ గవర్నమెంట్, వేర్ ఈస్ ద మనీ ఈస్ బీయింగ్ స్పెంట్. ఎందుకనంటే ప్రతి గవర్నమెంట్కి కూడా కన్ఫైన్మెంట్స్ ఉంటాయి. ఈరోజు దేవుని దయ వల్ల ఆల్మోస్ట్ వీఆర్ స్పెండింగ్ దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈరోజు మనకున్న స్కూల్స్ను బాగుపరిచే కార్యక్రమం చేయడానికి కోసం. అంటే ఇంత డబ్బులు ఈరోజు మనం పెడుతున్నాము అని అంటే దానికి కారణం ఏంటంటే దాని అవసరం దృష్ట్యా, నాట్ దట్ మనం పెట్టగలిగే పరిస్థితిలో ఉండి పెడుతున్నామని కాదు, పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి కష్టం అనిపించినా కూడా పెడతా ఉన్నాం. So any aided college, any aided school which is wanting to become part of the government, ఎవరైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని తీసుకొని అన్ని రకాలుగా దాన్ని చేద్దాం. వాళ్ళ పేరు కూడా పెడదాం, వాళ్ళ పేరు కూడా కంటిన్యూ కూడా చేద్దాం. సో వీ విల్ గివ్ ఇట్ థాట్. నేనా పాండ్యన్? ఓకే పాండ్యన్, ఓకే పాండ్యన్. అందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా అందరితో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.